ఎవరు ప్రమాదంలో ఉన్నారు, ఎవరు అపాయ స్థితిలో ఉన్నారు? హిందువులా, హిందుత్వమా, ముస్లింలా, దళితులా? దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రమాదంలో లేరండి. వాళ్ళు దళితులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి. దేవుడు అనేవాడు సర్వ సృష్టికర్త. అతను హిందువుల సృష్టికర్త కాదు. అతను మహిళలను నగ్నంగా రోడ్డు మీద తిప్పుతూ వీడియోలు తీసి వైరల్ చేసే పరిస్థితి వచ్చింది. ఒక ముస్లిం యువకుడిని తీసుకొని వెళ్ళి అమ్మవారి మండపంలోకి వెళ్ళి బలవంతంగా అతనితో జై శ్రీరామ్ చెప్పించారు. చెప్పకపోతే కొట్టారు. అటువంటి నా కొడుకుని నేనైతే వదలను. ఇప్పుడు ఒక స్లోగన్ నేను ఇస్తున్నాను, జై శ్రీరామ్ అని నేను అరుస్తానండి. రీసెంట్గా పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య, మతం కనుక్కొని పేరు అడిగి చంపారు అనేటువంటి ఒక ఆరోపణ ఒకవైపు బలంగా ఉన్నప్పుడు మీరు దాన్ని సమర్థిస్తారా? 6 సంవత్సరాల పసిపిల్లని పెట్టి టెంపుల్లో పెట్టి ఆ అమ్మాయిని మానభంగం చేసి రేప్ చేసి అమ్మాయిని చంపేసినారు కదా. శ్రీరామచంద్రుడు వాళ్ళకి చెప్పినాడా? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ భారతదేశాన్ని వ్యతిరేకిస్తారా? భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలు పాకిస్తాన్ని ప్రేమిస్తారా? ఏ నా కొడుకు వచ్చినా కానీ మా ప్రాణాలైనా ఇచ్చేసి అటువంటి వాళ్ళ గుడ్లు మేము పీకేస్తాం. ఎప్పుడైతే గోవు మా పవిత్రమైన జంతువు, మాకు దేవుడితో దేవతతో సమానం అని చెప్పి హిందూ ధర్మం, హిందువులు ప్రకటించడం బహిరంగంగా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వీళ్ళందరూ కావాలని బీఫ్ని తింటున్నారు, బీఫ్ తినమని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ అలిగేషన్. నాకు తెలిసి మా ఇంట్లో బీఫ్ మేము వండలేదండి ఇప్పుడు దాకా. మా బంధువులు ప్రెగ్నెన్సీలో బిడ్డను కానీ చనిపోయినారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, ఏ హిందూ ప్రసాదం ఇచ్చినా కూడా మీరు తింటారా సన్ని గారు? ఆ విధంగా ఎందుకు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు జనాల్ని? ముక్కలు చేసి ఒక అమ్మాయికి రేప్ చేస్తే వాడిలో కూడా కులం చూసే పరిస్థితి వచ్చేస్తుంది. ఎన్కౌంటర్లు చేస్తే, పురుషాంగాలు కోసేస్తే, నడి రోడ్లో అడ్డంగా నరికేస్తే ఆడబిడ్డలపైన అత్యాచారాలు ఆగిపోతాయా? 101% వెన్నులో వణుకు వచ్చేస్తుంది. ముస్లిం సమాజంలో స్త్రీలు బలవంతంగా బుర్ఖాని వేసుకుంటున్నారా, లేకపోతే మీరు చెప్పినట్లు ఇస్లాం ధర్మాన్ని అనుసరించి వేసుకుంటున్నారా? భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం గదిలో వెళ్తారు కదా, అదే భార్యను వాడు బెడ్రూమ్లో కాకుండా వాడి ఇంటి ముందర రోడ్డు మీద తీసుకొని వచ్చి నేను శోభనం చేస్తానంటే దాన్ని పోయి ప్రతి ఒక్కరు కూడా చెప్పుతో కొడతాడు కదా. బుర్ఖా వేసుకున్నటువంటి ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయితో కనిపిస్తే ముస్లింలు కోరుకున్నటువంటి పరిస్థితి. బుర్ఖా వేసుకుని ఉండొచ్చు ఎక్కడో కాదు, హైదరాబాద్ లో కాదు. హిందుత్వం ప్రమాదంలో ఉంది, హిందువులు అపాయం అంచున ఉన్నారు. కొన్నేళ్లుగా భారత్లో వినిపిస్తున్నటువంటి మాట ఇదే కాదు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు, దళిత బహుజనులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతికిడిస్తున్నారు అనేటువంటిది మరొక వాదన. ఈ వాదనల్లో ఏది నిజం అని గనక మనం ప్రశ్నిస్తే వరుసగా భారతదేశంలో దళితులపై, ముస్లింలపై జరుగుతున్నటువంటి దాడులే ఇందుకు ప్రధాన కారణం అనేటువంటిది మరొక సాక్ష్యం. ఒకవేళ గనక అది నిజమేనైతే ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు, ఎందుకు తెచ్చుకున్నారు అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ ముస్లిం మైనారిటీ లీడర్ సయ్యద్ సమీ హుసేని ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. హుసేని గారు నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ హుసేని గారు డయల్ న్యూస్ హాట్ సీట్లో ఉన్నందుకు. ఎందుకంటే చాలా కాలంగా అనుకుంటున్నాం ఎప్పటి నుంచో మిమ్మల్ని తీసుకొని రావాలి, చాలా మాట్లాడాలి అని చెప్పి. లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. ఎవరు ప్రమాదంలో ఉన్నారు, ఎవరు అపాయ స్థితిలో ఉన్నారు? హిందువులా, హిందుత్వమా, ముస్లింలా, దళితులా? దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రమాదంలో లేరండి. వాళ్ళు దళితులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి. కానీ ఈ జరుగుతున్న కుమ్ములాట ఏదైతే ఉందో, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఎవరైతే ఒక క్యాపబిలిటీ ఉంచుకొని ఈ దేశాన్ని సరైన మార్గంలో పెట్టాలనే ఆలోచనతో ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకొని కుర్చీ మీద కూర్చున్న వ్యక్తులే ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. జనరల్గా ఇతర దేశాలు కానీ మనం చూసుకుంటే అక్కడ ఓటు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, విజయ్ గారు ఉన్నారు, ఇతను క్యాపబుల్ ఉంటే మీకు ఓట్లు వేస్తారండి. ఇక్కడ అలా కాకుండా రాజ్యాధికారం కోసం ఏం చేస్తున్నారంటే ఈ దేశాన్ని కులాల మతాల మధ్య కుంపటి పెట్టి దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. అందులో భాగంగా
ఈ దేశంలో ముందు వివక్షతకు గురవుతున్నది ఎవరంటే దళితులు, దళిత సోదరులు. ఈ రోజుటికి కూడా భారత రాజ్యాంగంలో కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకుని వచ్చిన చట్టాలు కానివ్వండి, అదేవిధంగా ఐపీసీ సెక్షన్లు కానివ్వండి, బిఎన్ఎస్ సెక్షన్లు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దళితుల మీద వివక్షత చూపించిన, దళితులకు హెరాస్మెంట్ చేసిన, దళితులకు మీద ఏం జరిగినా కానీ చాలా కఠినమైన చట్టాలు ఉన్నా కానీ ఈ రోజుటికి కూడా గుర్రం మీద పిల్లోడు పెళ్లిలో కూర్చున్నాడని చెప్పి వాడిని నరికి చంపే పరిస్థితి, ఊర్లో బుల్లెట్ తీసుకొని వచ్చాడని చెప్పి బుల్లెట్ బండి మీద కూర్చోబెట్టి పెట్రోల్ వేసి తగిలిపెట్టే పరిస్థితి, బావిలో పోయి నీళ్లు తాగినారని చెప్పి ఒంటి మీద ఉన్న వస్త్రాలను తీసేసి మహిళలను నగ్నంగా రోడ్డు మీద తిప్పుతూ వీడియోలు తీసి వైరల్ చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నానండి, హిందూ ధర్మం చాలా పురాతనమైన ధర్మం. హిందూ ధర్మంలో ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు కానివ్వండి, మహావిష్ణు కానివ్వండి, శివుడు కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, పార్వతీదేవి కానివ్వండి, అదేవిధంగా సరస్వతీదేవి కానివ్వండి. ఎవరైనా కానీ తన జీవిత కాలంలో ఒక మంచి కార్యక్రమం చేస్తే వాళ్లకు దేవుడు కానీ దేవతలాగా పూజించే తత్వం మా హిందూ సోదరులో ఉంది. అటువంటి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని మహిళలకు బట్టలు విప్పి తిప్పమని చెప్పి ఏ దేవుడు చెప్తున్నాడండి? ఏ దేవత చెప్తుంది? అదేవిధంగా దేవుడు అనేవాడు అందరి కోసం దేవుడు అనేవాడు ఒక ముస్లిం కోసమో, లేదా ఒక రెడ్డి కోసమో, ఒక చౌదరి కోసమో, లేదా ఒక బ్రాహ్మణ్ కోసమో, లేదా ఒక కాపు సోదరి కోసమో కాదు. దేవుడు అనేవాడు సృష్టిలో ఉన్న ప్రతి అణువు మీద అతని కమాండింగ్ ఉంటుంది. దేవుడు అనేవాడు సర్వ సృష్టికర్త. అతను హిందువుల సృష్టికర్త కాదు అతను. లేదా ఎవరైతే ఇస్లాం ధర్మం, నేను ఒక హిందుత్వాన్ని నేను చెప్పటం లేదండి, ఇస్లాంని కూడా అదే చెప్తున్నాను, క్రిస్టియానిటీని కూడా అదే చెప్తున్నాను. యెహోవా కేవలం క్రైస్తవ సోదరులకే ప్రభు కాదు. అల్లా సుబ్హానహు తాలా కేవలం ముస్లింల కోసమే కాదు, రబ్బుల్ ముస్లిమీన్ కాదు, అతను రబ్బుల్ ఆలమీన్. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా అతను అందరికీ ప్రభుని మేము నమ్ముతాం. మా విశ్వాసం అది. మీరు నమ్ముతారా లేదా అనేది అది మీ ఇష్టం. అది అదేవిధంగా హిందుత్వం కూడా, దేవుడు అనేవాడు సర్వలోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళు. హిందువుల కొంతమంది లోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళు కాదు దేవుళ్ళు. శ్రీరామచంద్రుడిని హిందువులు ఏం చేస్తున్నారు? అతనికి బలవంతంగా శ్రీరామచంద్రుడు హిందువుల దేవుడు అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. శ్రీరామచంద్రుడు అనేవాడు మర్యాద పురుషోత్తముడు. అతను ప్రళయం దాకా ఏ విధంగా జీవించాలా, ఒక మంచి పాలన ఏ విధంగా అందించాలా, తల్లిదండ్రుల ఆజ్ఞను జవదాటకుండా బిడ్డ ఏ విధంగా జీవించాలనేది అతను సమాజానికి ఒక ఏకపతివర్తులాగా అతను ఒకే ధర్మపత్ని తన జీవితాన్ని అతను ఇది చేసి చెడును నిర్మూలించి అతను మంచిని తీసుకుని వచ్చిన వ్యక్తి అతను. పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు నెల్లూరులో మీరు ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ఉగ్రవాదం నశించాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి సౌభాతృత్వాలు వెల్లివిరియాలని చెప్పి ఒక భారీ ర్యాలీ తీశారు. దానికి ఆన్ రికార్డ్ మీకు సెల్యూట్ చెప్తున్నాను. ఈ ప్రశ్న అడుగుతున్నానని చెప్పి తప్పుగా అనుకోవద్దు. నిజంగా నిజాయితీగా మనస్ఫూర్తిగానే అది చేశారా, లేకపోతే దాని వెనకాల ఇంకేదైనా వ్యూహం ఉందా? నేను పొలిటికల్ లీడర్ కాదండి. తర్వాత నేను రాజకీయంగా ఎమ్మెల్యే లాగాను ఎంపీ లాగాను పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. సరేనా? సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి 1990 జిల్లా వక్బోర్డ్ చైర్మన్. ఆ రోజు నా వయసు 24-20 సంవత్సరాలు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు 119 తెలంగాణ, 175 ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా. దాంట్లో దాదాపు ఒక 70-75 మంది దగ్గర ఎటువంటి పరిచయం లేకుండా నేను నేరుగా వెళ్తే సమీప రండి కూర్చోండి అని చెప్పే పరిస్థితి నాది. ఓకే, రాజకీయాలు చూసినాము, మంచి చెడు మొత్తం చూసినామండి. చూసిన తర్వాత మనం పోయేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాం. ఇప్పుడు కానీ మా సమాజాన్ని మేము రక్షించకపోతే, ఇప్పుడు కానీ మా దేశాన్ని మేము రక్షించుకోకపోతే, ఇప్పుడు కానీ మా యువతరాన్ని మేము సరైన మార్గంలో పెట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రతి 10 ఇళ్లకు ఒక టోల్ గేట్ లాగా వేసుకొని, ఇప్పటికే హిందువులకు ముస్లింలకు ఇవ్వరు, ముస్లింలు హిందువులకు ఇవ్వరు, క్రైస్తవులు వాళ్ళకి ఇవ్వరు, ఇళ్ళు ఇవ్వటం లేదు, షాపులు ఇవ్వటం లేదు, ఆటోల్లో ఎక్కటం లేదు, డ్రైవర్ల దగ్గర పెట్టుకోవటం లేదు, రకరకాలుగా వివక్షతలు తీసుకొని వచ్చేసినారు. ఈ సమాజంలో భారతదేశంలో మేము బ్రతుకుతున్నప్పుడు ఈ భారతదేశానికి మేము సస్యశ్యామలంగా పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. సమాజంలో మేము ఉన్నప్పుడు సమాజ శ్రేయస్సు కోరాల్సిందే. మేము నా ఒక్కడి శ్రేయస్సు నేను కోరుకొని వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు వర్షం వస్తుంది, నిప్పు వచ్చేస్తుంది, నిప్పు లావా వచ్చినప్పుడు
అన్ని ఇళ్ళులను తగలబెట్టుకొని మీ ఇంటి దగ్గర నా ఇంటి దగ్గర వచ్చి ఆగిపోతుంది. మా ఇళ్ళను కూడా తగలబెట్టుకొని వెళ్ళిపోతుంది. అంతే. ఈ సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ సమాజంలో మనిషి అవతారం, మానవ అవతారంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. కులం మతం అనేది అది మీ ఇష్టం. నేను బై బర్త్ ముస్లిం అండి. నా తల్లిదండ్రులు ముస్లింలు. నేను పుట్టిన తర్వాత నా చెవిలో అజా ఇచ్చేస్తారు, నా పేరు సమీ హుసేని అని చెప్పి పెట్టేసినారు. మీకు విజయ్ అని పెట్టినారు. సినిమాలో చూపిస్తుంటారు కదా, హాస్పిటల్లో బిడ్డలు మారిపోతారు. వాడు ముస్లిం ఇంటికి వెళ్ళిపోతే వాడు ముస్లిమే కదా. అంతే కదా. వాడు ఒంటి మీద ఏదైనా స్టిక్కర్, వీడు హిందూ స్టిక్కరు, వీడు ముస్లిం స్టిక్కరు, వీడు నాకు వచ్చి ఇక్కడ నడుము మీదను చెస్ట్ మీదను ఒక చంద్రుడు నక్షత్రం 786 అని, మీకు హోమ్ అనో, క్రైస్తవులకు క్రాస్ దేవుడు గుద్ది పంపిలేదు కదా, ఏం పంపిలేదు. సమాజంలో వచ్చిన తర్వాత మన ఏకాగ్రత కోసం మనం పుట్టిన పుట్టుకని పట్టుకొని నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు అది ఇది అంటున్నారు. మేమందరం కూడా పైకి పోవాల్సిందే కదా. దేవుళ్ళందరూ కూడా పరమశివుని పూజిస్తారు. దేవుళ్ళందరూ కూడా పరమశివుని పూజిస్తారు. పరమశివుని ఏమని చెప్తారు? దేవాది దేవుడు అంటారు. ఏం చెప్తారు? దేవాది దేవుడు అంటారు. అంటే దేవుళ్లను రక్షించే దేవుడు అతను, దేవాది దేవుడు. మళ్ళీ పరమశివుడు ఎవరిని పూజిస్తున్నాడండి? అతను ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి? అవన్నీ ఏంటంటే చాలా సూక్ష్మంగా వెళ్ళాల. కానీ సమాజంలో మనం ఉన్న తర్వాత ఎవరైతే ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి చేస్తున్నారో అటువంటి వాటిని మనం ఖచ్చితంగా మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలా. నేను ఒక మాట అయితే చెప్తున్నానండి, వాడు ముస్లిం కానివ్వండి, వాడు హిందూ కానివ్వండి, వాడు క్రైస్తవుడు కానివ్వండి, కులాల మతాల మధ్య తారతమ్యం తీసుకొని వచ్చి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాడంటే నా శక్తి మేరకు వాడు ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా కానీ అటువంటి నా కొడుకుని నేనైతే వదలనండి. మీ మాధ్యమం ద్వారా నేను క్లియర్గా చెప్తున్నా, అటువంటి నా కొడుకుని నేనైతే వదలను. ఒకప్పుడు దాడి ఉంటే గురజాడ, మీసం ఉంటే ఠాగూరా అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక లైన్ ఉండేది. కానీ ఇప్పుడు గడ్డం ఉన్న ప్రతి ఒక్కరిని ఉగ్రవాదిగా చూస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితులు మనలో ఉన్నాయి, మనతో ఉన్నాయి, మన దేశంతో ఉన్నాయి. సమీ గారు, ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? అసలు ఎక్కడి నుంచి మొదలైంది కాజ్? వాళ్ళు ఏంటంటే మీరు ఉమ్మడి రాష్ట్రమే కదా మనం అందరిది. ఇప్పుడంటే విడిపోయాం. తెలుగులో మనకు తెలుగు మాస్టర్లు ఒక కథ చెప్పేదన్నమాట. ఒక బ్రాహ్మణ అతనికి పోయి ఎక్కడ పూజ చేస్తే ఒక మేకపిల్లని ఇస్తారు, ఒక పంతులు గారు ఇనాంగా ఇస్తారు. ఆ పంతులు గారు ఏంటంటే ఆ మేకపిల్లని తీసుకుని వాళ్ళు ఊరికి వస్తూ ఉంటాడు. ఇద్దరు దొంగలు ఐడియా వేసుకుంటారు, అరే పంతులకి రా, మేకకు కుక్కకు తేడా తెలియదు, దాన్ని ఎలాగైనా మేము దొంగలించుకోవాలని చెప్పి వాళ్ళు పోయేసి పంతులు గారి దగ్గర, స్వామి నమస్తే స్వామి, కుక్కపిల్లని అడిగి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి అడుగుతారు. లేదయ్యా మేకపిల్ల అన్నారంటే, ఏందో స్వామి నాకైతే కుక్కపిల్ల నాకు తెలిసిన కాడికి, ఇంకా నువ్వు ఏందో అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకటి పోతాడు, స్వామి నమస్తే స్వామి, ఏంది కుక్కపిల్లని తీసుకుని వెళ్తున్నారని. అలాగా 5-6 సార్లు ఈ దొంగలు 5-6 మంది చేత చెప్పిస్తారనమాట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పంతులకు డౌట్ వస్తుంది, అరే వీళ్ళు ఏదో నాకు కుక్కకును మేకకు తేడా తెలియదు కాబట్టి వీళ్ళు ఏదో మేక మొహం ఉన్న కుక్క పిల్లకు నాకు ఇచ్చేసినట్లున్నారని చెప్పి అతను ఆ మేక పిల్లను వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత వీళ్ళు తీసుకొని పెద్దాన్ని కోసుకొని తినేస్తారనమాట. అలాగా ఒకే అబద్ధాన్ని 100 సార్లు ఇంజెక్ట్ కానీ చేస్తే ఈ దేశాన్ని ముక్కలులాగా కోసుకొని తినడానికి పనికి వస్తుందనే ఒక ఆలోచనతో రాజకీయ స్వలాభాల కోసమే చేస్తున్నారండి. ఇప్పుడు హిందుత్వం అంటున్నారు కదా, హిందూ అందరూ మా బంధువులు అంటున్నారు కదా, సరే అన్ని టెంపుల్లలో దళితులను తీసుకుని వెళ్ళండి, కుదరదు. ఎందుకు కుదరదండి? వాళ్ళు కూడా మీ దేవుడికి దండం పెడతాడు కదండి. అతను కూడా ఇప్పుడు కొంతమంది వీడియోస్లో వాటిలో ఛాలెంజ్ చేస్తుంటారు, నువ్వు సెక్యులర్ వాదం అని చెప్తావు కదా, నువ్వు వచ్చి నేను ప్రసాదం ఇస్తాను, నువ్వు తింటావు అని చెప్పి, ఇవ్వండి ప్రసాదం తింటాను. నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తావా అని చెప్పి అడుగుతారు, నన్ను తీసుకొని వెళ్ళండి వస్తాను, కానీ నేను డిక్లరేషన్ ఇవ్వను. ఎందుకు ఇస్తాను నేను డిక్లరేషన్? నేను ఒక మతంలో ఉన్నాను, అంతే. నేను ఒక మత విశ్వాసాలను నేను ఆచరిస్తున్నాను. డిక్లరేషన్ పెడితేనే దర్శనం అని చెప్పి మీరు పెట్టారంటే మీరు కూడా అక్కడ ఏదో తప్పు చేస్తున్నట్లే కదా. దేవుడి దగ్గర అందరు సమానం అంటున్నారు, మళ్ళీ దేవుడి దగ్గర రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కండిషన్ ఏంది? అంటే మీకును మక్కాలో ఉన్న మత ఛాందస్తవాదులు మీరు అందరూ ఒకటే కదా, అంతే కదా.
ఇప్పుడు మీరు ఒకడికి మత ఛాందసవాదులు అంటున్నారు, మీరు ఇక్కడ కండిషన్ పెట్టినప్పుడు మీరు కూడా మత ఛాందసవాదులే కదా. అలాగే అవుతుంది. ఎందుకంటే ఈ కొన్ని పవిత్రమైన ప్రదేశాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి కొన్ని కైకర్యాలు ఉంటాయి, అవి అనాదిగా వస్తుంటాయి అన్నమాట ఆచారాలు. ఆ ఆచారాలను మార్చే శక్తి మీకు మాకు ప్రళయం దాకా ఎవరికి ఉండదు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు రాకూడదు అనేది ఆ స్వామివారు 3000 సంవత్సరాల ముందర అతను వచ్చి అప్పటి నుంచే జరుగుతున్న సిస్టమ్ అది. మక్కాలో కూడా ముస్లిం కానీ ఇస్లాంకి సంబంధం లేని వ్యక్తులు హజ్ చేయకూడదు అనేది మక్కాలో కండిషన్. అది ఇక్కడ కట్టుబాటు, అక్కడ కట్టుబాటు. అది ఏంటంటే ఆ కట్టుబాట్లు అప్పటి నుంచి వస్తున్నాయి, మేము పెట్టింది కాదు అది. దాన్ని మార్చమని చెప్పి మమ్మల్ని అడిగితే మేము ఎక్కడి నుంచి మారుస్తాము? సార్, టు బి ఫ్రాంక్, నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, ఏ హిందూ ప్రసాదం ఇచ్చినా కూడా మీరు తింటారా సమీ గారు? 101% మనస్ఫూర్తిగా తింటారా? మీకు ఇంకొక జోక్ చెప్తాను. మా ఇంటి పక్కన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. అవును అవును. మా ఇంటికి కొద్ది దూరంలో ఉంది. నేను చింతపండుతో చేస్తారు పులిహోర, వాళ్ళ ఇష్టం నాకు. అవునా? మా ఇంట్లో వీళ్ళకి రాదు. నేనేం చేస్తానంటే, ఆ భవానీ అనే ఒక అమ్మాయి మా ఇంటికి వస్తుంటుంది, మా మిస్సెస్ దగ్గర టైలరింగ్ కానీ అయ్యేదో బుట్టలు అవి నేర్చుకోవడానికి వస్తుంటుంది. ఆమెకు చెప్తా, ఆ పంతులు వచ్చి నా క్లాస్మేట్, వాడికి చెప్తాను, అరే ఎప్పుడు వచ్చినా కానీ నాకు పులిహోర పంపిరా అని చెప్పి మేము తెప్పించుకొని తింటాం. దాంట్లో వేరే ఏముందండి. గ్రేట్. తింటాను. టెంపుల్ల దగ్గరికి వెళ్తాను నేను. ఇప్పుడు కొంతమంది చెప్తారు, మీరు టోపీ నాయకులకు పెడతారు కదా, మీరు బొట్టు పెట్టుకోమని చెప్పి. ఏమొద్దు బొట్టు పెట్టుకుంటే అదని ఇక్కడ కాలిపోద్దా? ఏంది బొట్టు పెట్టుకుంటే ఏమవుద్ది? ఆ విధంగా ఎందుకు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు జనాల్ని? ముక్కలు చేసి, అరే వాడు బొట్టు పెట్టుకుంటే వాడు ఇస్లాంలో నుంచి, బొట్టు పెట్టుకుంటే నేను ఇస్లాంలో నుంచి నేను హిందూ అయిపోతానా? లేదా మీకు టోపీ పెట్టేస్తే మీరు ఇమీడియట్గా వచ్చేసి మీరు నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పి ముస్లిం అయిపోతారా? ఒకరి మనసులకు ప్రేమ పెరుగుతుంది. అది ఇప్పుడు ఆడదానిలో 4 రూపాలు, తల్లి, చెల్లి, కూతురు, పెళ్ళాం. పెళ్ళానికి పెట్టే ముద్దు పెళ్ళానికి తెలుస్తుంది, కూతురికి పెట్టే ముద్దు కూతురికి తెలుస్తుంది, చెల్లికి పెట్టే ముద్దు చెల్లికి తెలుస్తుంది, తల్లికి పెట్టే ముద్దు తల్లికి తెలుస్తుంది. ఎవరికి ముద్దు పెట్టినా కానీ అదే ముద్దు పెట్టారని భావన క్రియేట్ చేస్తున్నారు వీళ్ళంతే. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, కన్న కూతుర్ని రేప్ చేశాడని ఒకడు, తల్లిని రేప్ చేశాడని చెప్పి వస్తుంటాయి కదా. అటువంటి అతివృష్టి అనావృష్టి నా కొడుకులే వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం. ఇలాంటి దుర్మార్గులు ఒక మతంలో లేరు, అన్ని మతాల్లో ఉన్నారు. అన్ని మతాల్లో ఉన్నారు. నేను ఒక మతం గురించి నేను చెప్పటం లేదండి, మీరు చెప్తున్నారని కదా నేను చెప్తున్నాను. పాయింట్అవుట్ గా అన్ని మతాల్లో ఉన్నారు. నేను ఇప్పుడు ఈ అగ్గిపుల్ల కొట్టే నా కొడుకులు కూడా వాళ్ళు ఎక్కడ సీన్లో ఉండరు. వాళ్ళు అగ్గిపుల్ల కొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు పోయేసి దూరంగా కూర్చొని ఆ వీడియోలు తీసుకొని రీల్ వేసుకుంటుంటారు అంతే. ఒకడు ఒక అమ్మాయికి రేప్ చేస్తాడు, ఒకడు ఒక అమ్మాయికి రేప్ చేస్తే వాడిలో కూడా కులం చూసే పరిస్థితి వచ్చేస్తుంది. అవును, వాడు ముస్లిం, వాడు హిందూ, వాడు అది ఇది అని చెప్పి. అంటే ఈ తప్పు చేసే వాళ్లకు కులం మతంతో సంబంధం ఉండకూడదు, శిక్షలు కఠినంగా ఉండాలా. ఇప్పుడు మా మోడీ గారు, భగవంతుడు పాపం మోడీ గారికి చల్లంగా పెట్టాలా. ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నారు, షరియత్ చట్టాల ప్రకారం 3 తలాక్ చెప్పేస్తున్నారు వాళ్ళకు, తలాక్ అని. కాబట్టి మహిళలకు అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి ఆ షరియత్లో ఉన్న దాన్ని తీసేసి 3 తలాక్ ఎవరైనా కానీ చెప్తే వాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓకే, సంతోషం, చెప్పారు కదా, మేము దానికి అంగీకరిస్తున్నాం, మీకు మేము సలాం చేస్తున్నాం. అదే మోడీ గారికి నేను అడుగుతున్నా, ప్రతిరోజు వయసుతో నిమిత్తం లేకుండా 6 సంవత్సరాల వయసు కాడి నుంచి 76 సంవత్సరాల వయసు ఉన్న ముస్లామీని కూడా వయసుతో, కులంతో, మతంతో సంబంధం లేకుండా, వాయు వరుస లేకుండా మానభంగాలు చేసి చంపేస్తున్నారు కదా. ప్రతిరోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు కదా ఆడబిడ్డలు. వాళ్ళ కోసం చట్టం ఎందుకు తీసుకుని రాలేకపోతున్నావు మోడీ గారు నువ్వు? ఎందుకు? ఆల్రెడీ కఠినమైన చట్టాలు ఉన్నాయిగా, పోక్సో యాక్ట్ ఉంది, లేకపోతే ఇంకేదో నిర్భయ యాక్ట్ ఉంది. నిర్భయ యాక్ట్ ఎందుకండి? కఠినమైన చట్టం తీసుకొని రండి. 6 నెలలలో మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోవాలా. కోట్ల రూపాయలు జీతాలు తింటున్నారు పోలీసు వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరు మహిళ జోలికి వెళ్ళినా కానీ రోడ్డు మీద కాల్చి చంపేయాలి వాడికి. ఒక కానిస్టేబుల్ని ఎవరో చంపాడని చెప్పి తీసుకొని వచ్చి వాడికి ఎన్కౌంటర్ చేశారు కదా. ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసి చంపిన వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేకపోతున్నారు?
సమాజంలో వాడు జై శ్రీరామ్ చెప్పలేదు, వాడు అల్లాహ్ అక్బర్ చెప్పలేదు, వాడు ఐ లవ్ ముహమ్మద్ చెప్పాడు, వాడు హల్లెలూయా అన్నాడని చెప్పుకుంటున్నారు కదా. మా బిడ్డలు రోడ్ల మానభంగాలు చేసి సంపుతుంటే దాని గురించి మాట్లాడని మానవ జాతి గురించి కూడా ఏందండి అంటే రియాజ్ని ఎన్కౌంటర్ చేయటం మీరు మీ బాధ 101% చేయండి. వాడిని రియాజ్ని ఎన్కౌంటర్ చేయండి. రియాజ్ని ఏ విధంగా ఎన్కౌంటర్ చేసినారు కదా, అదే విధంగా ఆడబిడ్డల జోలికి వెళ్ళిన వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయమంటున్నాను నేను. ఎన్కౌంటర్లు చేస్తే, పురుషాంగాలు కోసేస్తే, నడి రోడ్లో అడ్డంగా నరికేస్తే ఆడబిడ్డలపైన అత్యాచారాలు ఆగిపోతాయా? 101% వెన్నులో వణుకు వచ్చేస్తుంది. మీరు బండి తీసుకొని రాంగ్ రూట్లో వెళ్ళారనుకోండి, వాడు చలానా 3 సార్లు కొట్టాడు అనుకోండి, 4వసారి రే నేను సంపాదించే సంపాదన అంతా బండికి చలానాకు సరిపోతుందిరా, నాకెందుకురా అని చెప్పి మీరు కరెక్ట్ రూట్లో వెళ్తారు. సరేనా? అంటే తప్పు చేసేవాడి ఫైన్ వేస్తే తప్పులు ఆగిపోతాయంటే ఫైలు వేయబట్టే తప్పులు ఆగిపోతున్నాయి. కఠినమైన చట్టాలు ఉంటేనే తప్పు చేసేవాడు దూరంగా ఉంటాడు. కరెంట్కి తాగితే షాక్ కొడుతుంది అని తెలిస్తే కరెంట్ని ఎవరు తాగుతారు? ప్లగ్లో వేరు పెడితే కరెంట్ షాక్ కొడుతుంది, కరెంట్ షాక్ కానీ కొట్టితే మేము చచ్చిపోతామని చెప్పి తెలిస్తే ఎవరు కూడా చావుకి సిద్ధం కాడు కదా. చావుకి సిద్ధమై చేసిన వాడికి చంపేయడమే. ఆ పని నువ్వు చేస్తే చచ్చిపోతావరా అని చెప్పి వాడికి తెలియపరచాలా. వాడు చచ్చిపోయినా పర్వాలేదని తప్పు చేశాడు అనుకోండి, వాడిని చంపేయండి. వాడి వల్ల సమాజానికి ప్రయోజనం ఏముంది? త్రిబుల్ తలాక్కి నిజంగానే మీరు హార్ట్లీ వెల్కమ్ చెప్పారా? త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం సమాజం అంతా హ్యాపీగా ఉందా? ఇప్పుడు షరియత్ అనేది దాన్ని ఏ ముస్లిం కూడా షరియత్కి వ్యతిరేకంగా వెళ్తే ఏ ముస్లిం కూడా అంగీకరించాడండి. అసలు త్రిబుల్ తలాక్ అనేది నాకు తెలిసి నా జీవిత కాలంలో 7 సార్లు 8 సార్లు భారతదేశ వ్యాప్తంగా త్రిబుల్ తలాక్ జరిగిందంట అని మేము వినున్నాం. ఆన్ రికార్డు అఫీషియల్గా చెప్తున్నారు, అనఫీషియల్గా జరిగినవి. అనఫీషియల్గా కూడా ఒకేసారి వాడు 3 సార్లు తలాక్ చెప్పడానికి ఉండదు. ఇస్లాం ధర్మము మీరు అనుకున్నట్లు అంత ఇది కాదు, అంత కఠినం కూడా కాదు, అంత సున్నితం కూడా కాదు. ఓకే, సరేనా? వాడు 3 సార్లు తలాక్ వాడు చెప్పాలంటే వాడికి 50 కుర్రా దెబ్బలు కొడతారు వాడికి. ఓకేనా? ఒక పెళ్ళానికే సాకడానికి వీడికి దిక్కు లేనప్పుడు మాట్లాడితే 3 4 చేసుకుంటారంటారు. ఎంతమంది ముస్లింలు మీకు పరిచయం ఉన్నారు? మీకు ఎంతమంది ముస్లింలు పరిచయం ఉన్నారు? నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో బహుభార్యత్వం లేదు, ఒప్పుకుంటాను, ఆన్ ద రికార్డు కదా. మీకు మీ శక్తికి ఎవరు మీ ఇంటి పక్కన మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ లేదా మీ పెద్దన్న వాళ్ళ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరిచయం ఉంటారు కదా. వాళ్ళు ఎంతమంది 10 మంది పెళ్ళాలు, 20 మంది పెళ్ళాలని పెట్టుకొని ఉంటారు. వాళ్ళ బంధువుల్లో ఎవరైనా సరే త్రిబుల్ తలాక్ ఇచ్చి వాళ్ళ బిడ్డలను వదిలేసినట్లు ఏదైనా మీరు విని ఉన్నారా? ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ దగ్గర వెళ్ళాలన్నా ఏదైనా అవసరం ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సార్ అన్యాయంగా మా బిడ్డకు ఈ విధంగా త్రిబుల్ తలాక్ చెప్పేశాడు, లేదా అన్యాయంగా మా బిడ్డకు ఈ విధంగా అన్యాయం చేశాడంటే మీ ఓపెన్ అవుతారు. డాక్టర్ దగ్గర, జర్నలిస్ట్ దగ్గర సమస్యను ఓపెన్ చేస్తారు. అంతే. మీ లైఫ్ స్పాన్లో మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదు. ఇప్పుడు నా సర్కిల్లో అయితే లేదు. త్రిబుల్ తలాక్ చెప్పేసి వదిలేస్తున్నారు అంటున్నారు. ఒక్క తలాక్ కూడా చెప్పకుండా వదిలేసిన వాళ్ళ గురించి, పెళ్లి చేసుకొని పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా దూరంగా పెట్టేసిన వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఉన్నారు కదా. ఉన్నారు. అవునా? ఏముంది? మన దేశ ప్రధానమంత్రి గారి పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య ఉంది కదా, ఆమెకు ఆయన ఏం విడాకులు ఇవ్వలేదు. మళ్ళీ ఆమె చెప్పింది నాకు అఫీషియల్గా విడాకులు ఇవ్వలేదని చెప్పి ఆమె చెప్పింది. విడాకులు ఇవ్వలేదు, మళ్ళీ ఆమెను దూరంగా ఎందుకు పెట్టి ఉన్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అంటే హిందూ ధర్మం అలాగ చెప్తుందా? అసలు సనాతన ధర్మంలో విడాకులే లేవు కదా. నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతాను. ఇస్లాం గురించి మీకు తెలియదు కాబట్టి మీరు నాకు అడిగారు. సనాతన ధర్మం గురించి నాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే షేర్ చేసుకుంటున్నాం అంతే. ఏ ధర్మంలో కూడా మహిళని ఇబ్బంది పెట్టాలా, కళ్ళల్లో నుంచి నీళ్లు కారాలా, ఎదుటి మనిషి రక్తం చూడాలా, ఎదుటి మనిషిని కష్టపెట్టాలా అనేది ఏ ధర్మం కూడా చెప్పదు. ఇస్లాం ధర్మంలో మహిళకు కొన్ని తీవ్రమైనటువంటి కట్టుబాట్లు ఉంటాయి. గృహ యజమాని అయినటువంటి భర్తకు లోబడి ఉండాలి, ఒక బానిసలాగా ఉండాలి, ఉండి తీరాల్సిందే. భర్తకు మాత్రమే కాదు, భర్త కుటుంబానికి, కొడుకులకి, వీళ్ళందరికీ కూడా లోబడి ఉండాల్సిందే. చాలా సీరియస్గా మాట్లాడతాను. తప్పనిసరిగా చాలా సీరియస్గా తప్పనిసరిగా మాట్లాడాలి మీరు. ఎందుకంటే మీరు దుష్ప్రచారం అనుకోండి, లేకపోతే ఇస్లాం మతంపై ఒక ఆరోపణ మాత్రం ఇది బలంగా ఉంది. స్త్రీకి ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ ఉందా లేదా? స్త్రీ ఇస్లాం ధర్మంలో బానిస అవునా కాదా?
ఎవరు చెప్పారు మీకు? చాలా మంది చెప్తుంటారు. చాలా మంది అంటే ఎవరు? వాడు స్కాలరా, లేకపోతే వాడు ముఫ్తీయా, లేదా వాడు మొత్తం ఖురాన్ హదీస్లు వడబోసిన పెద్ద పండితుడా? ఎవరు చెప్పారు? ఎవరో దారిన పోయి ఎల్లయ్య పుల్లయ్య చెప్పేస్తే దాన్ని తీసుకొని ఇచ్చి దాంట్లో ప్రచారం చేస్తే ఎలాగా? ఇస్లాం ధర్మంలో ఆడ మనిషికి ఉన్నంత స్వేచ్ఛ ఎవరికి లేదు. మీరు ఒంటి మీద మీరు ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకొని వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇది నా స్వేచ్ఛ కాబట్టి నేను కప్పుకోవాలి. స్వేచ్ఛ కాదండి, మీరు నగ్నంగా మిమ్మల్ని మీరు చూసుకోలేరు, లేదా మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకున్నా కానీ ఎదుటి మనుషులు మిమ్మల్ని నగ్నంగా చూడలేరని మీరు ఫుల్ డ్రెస్సింగ్ చేసుకొని వచ్చినారు, సరేనా? అదేవిధంగా ఆడవాళ్ళని కూడా శరీరాన్ని కప్పుకొని జీవించమని చెప్పి ఇస్లాం చెప్తుంది. అది తప్ప అది వాళ్ళ స్వేచ్ఛను లాగేసినట్ల. స్త్రీ స్వేచ్ఛను కిల్ చేసేది బుర్ఖా, స్త్రీ స్వేచ్ఛను కిల్ చేసేది హిజాబ్ అంటారు. వినండి, హిజాబ్ అనేది కంపల్సరీ హిజాబ్. ఇప్పుడు మన శరీరాన్ని ఇతరులకు చూపించబాకండి అని చెప్పారు. ఓకే, నువ్వు బుర్ఖా వేసుకొని బుర్ఖానే వేసుకోవాలని చెప్పి ఏం చెప్పలేదు, సరేనా? ఇస్లాంలో బుర్ఖా లేదండి. ఇస్లాంలో బుర్ఖా లేదా? బుర్ఖాలో ఇస్లాం లేదు. ఓకే, ఏదైతే బుర్ఖా ఉందో దాంట్లో ఇస్లాం లేదు, కానీ ఇస్లాంలో బుర్ఖా ఉంది. అవునా? ఇస్లాంలో బుర్ఖా ఉంది. బుర్ఖా కా మతలబ్ పర్దా. వేరే వాళ్ళని నువ్వు నీ శరీరాన్ని చూపించవద్దని చెప్పి ఒక మొరట్టు మాట మాట్లాడతానండి. మా నెల్లూరు వేసలో మొరట్టు మాట మాట్లాడతానండి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం గదిలో వెళ్తారు కదా, మొత్తం ప్రపంచానికి తెలుసు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు శోభనం చేసుకుంటారు, శోభనం చేసుకుంటే వాళ్ళకి బిడ్డలు. అది సృష్టి కార్యం కదా. అదే భార్యను వాడు బెడ్రూమ్లో కాకుండా వాడి ఇంటి ముందర రోడ్డు మీద తీసుకొని వచ్చి నేను శోభనం చేస్తానంటే దారిన పోయి ప్రతి ఒక్కరు కూడా చెప్పుతో కొడతాడు కదా. మామూలుగా కాదు, అవును కొడతారు కదా. అవును, దానికి ఒక రహస్యం ఉంటుంది, దానికి సీక్రెసీ ఉంటుంది కదా. అదేవిధంగా స్త్రీ యొక్క శరీరం ఉంది కదా, స్త్రీ యొక్క శరీరాన్ని ఇతరులు చూసినప్పుడు వాడి శరీరంలో క్రోధం కానీ వస్తే ఈ మొగ జాతి మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ శరీరాన్ని కప్పుకోమని చెప్పి ఇస్లాం ధర్మం చెప్తుంది. దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా చేసుకోండి. నీ శరీరాన్ని ఇప్పుడు ఎవరైనా మేమిద్దరం బయటికి వెళ్తామండి, నాకు ఇంత పెద్ద గడ్డం ఉంది, నా తల మీద టోపీ ఉంది, మీరు ఇంకొక ఐవార్ని పంతులు గారిని పిలుకొని ఐవార్ గారిని పిలిపిండి, ఇంకొక పాస్టర్ని పిలిపిండి, మేము ముగ్గురం పోతుంటాం. మా వయసులు కూడా ఏజ్డ్ పర్సన్సే కదా. మా ముందర నగ్నంగా ఒక ఆడ మనిషి కానీ వెళ్తుంటే ఖచ్చితంగా అటు చూస్తారు వాళ్ళు. సృష్టి రహస్యం అది. చెడు వైపు మనిషి తొందరగా ఆకర్షితుడు అయిపోతాడు. వాడు కంట్రోలింగ్లో ఉంటాడా ఏందనేది పక్కన. అదేవిధంగా మద్యం సేవించినోడు, బంగాకు తాగినోడు, ఏదైతే సొల్యూషన్ తాగినోడు, నిద్ర మాత్రలు వేసుకున్నోడు, యూట్యూబ్లలో అశ్లీల చిత్రాలు చూసినోడు, వాడి శరీరంలో ఏ కోరికలు ఉంటాయి. అటువంటి యధోల ముందర ఎవరైనా ఏ కులానికి చెందిన ఆడబిడ్డ కానివ్వండి, ఆమె ఇక్కడ దాకా చెడ్డీలు, అక్కడ దాకా బిక్నీలు, ఒళ్ళు చూపించుకుంటూ పోయిందనుకోండి, పట్టుకొని రేపు చేసేస్తాడు వాడు. అటువంటి శరీరాల్ని చూసి క్రోధంలో వచ్చే కదా ఎక్కువ మీకు మానభంగాలు, రేపులు, మర్డర్లు జరుగుతుండేది. ఒకవేళ నగ్నత్వాన్ని కాస్త ఎక్స్పోజింగ్ చూస్తే మగవాళ్ళు ఉద్రేకమయ్యి అత్యాచారాలకి రేపులు చేస్తున్నారని చెప్పి అనుకుంటే 6 ఏళ్ల పసిపాప ఆసిఫా ఏం ఎక్స్పోజ్ చేసిందని చెప్పి అత్యాచారం చేశారు. బయట పడుకున్నటువంటి 60 ఏళ్ల ముసల్దాన్ని కూడా రేప్ చేసి చంపేస్తున్నారు. చెప్తున్నానండి, నేను చెప్తుండేది చెడు చేసేవాడు ఏ విధంగా చెడు చేస్తాడు. అదే ఇప్పుడు 6 సంవత్సరాల అమ్మాయిని ఆసిఫాని రేప్ చేసినోడు, 60 సంవత్సరాల బయట నిద్రపోతున్న ముస్లామీని మానభంగం చేసినోడు, అంటే వాడికి కావాలా ఆడదాని శరీరం కావాలా. ఈ విధంగా ఎక్స్పోజింగ్ చేశారనుకోండి, వాళ్ళని వదిలేస్తారా? ఈ విధంగా ఎక్స్పోజింగ్ జరిగితే ఇంకా ఎక్కువ జరుగుతుండేది అదే కదా. ఆడది శరీరం కప్పుకొని ఉంటేనే వదలటం లేదు ఈ మృగాలు. ఇంకా శరీరాన్ని చూపిస్తే ఈ మృగాలు వదలరు కాబట్టి శరీరాన్ని కప్పుకోమని చెప్పి ఇస్లాం ధర్మం చెప్తుంది. ముస్లిం సమాజంలో స్త్రీలు బలవంతంగా బుర్ఖాని వేసుకుంటున్నారా, లేకపోతే మీరు చెప్పినట్లు ఇస్లాం ధర్మాన్ని అనుసరించి వేసుకుంటున్నారా? ఇస్లాం ధర్మం ఎవరికి బలవంతం పెట్టేదండి. యాజ్ ఎ ముస్లిం నేను ఇస్లాం ధర్మంలో బుర్ఖా ఉందని చెప్పారు మీరు. బలవంతం పెట్టదంటున్నాను. ఓకే, నేను బుర్ఖా లేదు ఆ సబ్జెక్ట్ నేను చెప్పలేదు. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పేది ఏంటంటే ఇస్లాం ధర్మం ఎవరికి బలవంతం పెట్టదు. ఇస్లాం ధర్మంలో మద్యపానం నిషేధం. ఓకే, చెప్పేస్తుంది అది.
నేను తాగుతానంటే తాగు, నువ్వు పైన జవాబు ఇచ్చుకోవాలా. ఓకే. ఇస్లాం ధర్మంలో నీ శరీరాన్ని కప్పుకోమని ఉంది. నువ్వు బుర్కా వేసుకుంటావా వేసుకోవా అది నీ ఇష్టం. అది ఆ పైకి పోయిన తర్వాత నిన్నే అడుగుతారు, అల్లా నన్ను అడగడు. నా బాధ్యత ఏంది, అమ్మ నీ శరీరాన్ని నువ్వు కప్పుకొని ఉండాలా, నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నీ శరీరాన్ని ఎక్స్పోజింగ్ కాకుండా నువ్వు పరదాలో ఉండాలా, నువ్వు నఖాబ్ వేసుకొని వెళ్ళాలని చెప్పే బాధ్యత నాది. ఆమె వేసుకోవాలా వేసుకోకుండా పోవడం అనేది ఆమె ఇష్టం. అది 5 పూట్ల నమాజ్ చదవాలా. ముస్లిం అనేవాడు అందరూ కూడా 5 పూట్ల నమాజ్ చదవాలా. 5 పూట్ల నమాజ్ చదవాలంటే ఎంతమంది 5 పూట్ల నమాజ్ చదువుతున్నారు? కష్టమే. ఎంతమంది 5 పూట్ల నమాజ్ చదువుతున్నారు? అలా మీరు ఆచరిస్తారా ఆచరించకుండా పోతారా అనేది అది మీ ఇష్టం. ముస్లిం కుటుంబాల్లో స్త్రీల అభిప్రాయాలకి విలువ ఉంటుందా, స్త్రీ ఇష్టాయిష్టాలకి విలువ ఉంటుందా? నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత చెప్తున్నాను సమీ గారు, ఎవరూ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానం మాకు చెప్పలేదు. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ తల్లి గారు చెప్పినట్లు మీరు వింటారా, లేకపోతే మీ నాయన చెప్పినట్లు వింటారా? ఏది మంచితనం ఉంటే ఖచ్చితంగా దాన్ని వింటారు. అలా వద్దు మీరు జర్నలిస్ట్గా చెప్పబాకండి. ఒక తల్లికి కొడుకులాగా చెప్పండి. మీరు జర్నలిస్ట్ మాటలు వద్దు. ఓకే, నేను కూడా ఓపెన్గా మాట్లాడుకుందాం అంతే. మీరు మీ తల్లిని గౌరవిస్తారా, మీ తల్లిని గౌరవించారా? ఇద్దరిని గౌరవిస్తాం కదా, తల్లిని తండ్రిని ఖచ్చితంగా గౌరవిస్తాం కదా. తండ్రి ప్రతి విషయంలో తండ్రి జోక్యం ఉండదు. ఓకే, తండ్రి ఏంటంటే అతను పోతాడు, సంపాదించుకుంటాడు, వస్తాడు, బిడ్డలకి కడుపు నిండుగా అన్నం పెడతాడు. బిడ్డల కష్టపడకూడదని తన రక్తాన్ని చెమట చేసి తండ్రి ఏంటంటే బిడ్డల కోసం, కుటుంబ పోషణ కోసం కష్టపడి వస్తాడు. పోయేసి మనం ఏదైనా తండ్రిని అడిగినా కానీ మీ అమ్మతో మాట్లాడుకొని తీసుకోపోరా నాయన, నాకు ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్తారు. సరేనా? అంటే ఆడ మనిషికి గౌరవం ఇచ్చినట్లే. అది ఆడ మనిషి అనేది సృష్టి అండి. సృష్టికి మూల కారణం ఆడది. ఎవ్వరు కూడా ఆడవాళ్ళని కాళ్ళ కింద చెప్పుల్లాగా పెట్టుకోరు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు, కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరో 2-3% కాదు, 2-3% కూడా కాదు, 0.1% ఉంటారు అన్ని కులాల్లో కూడా. హిందువుల్లో కూడా హిందువుల్లో కూడా మగవాళ్ళని చూసి చేతులు ఇలాగ వణికే ఆడవాళ్ళు ఉంటారు కదా, అన్ని కులాల్లో ఉంటారు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ముఖం చూపించినటువంటి హిందూ స్త్రీలు ఉన్నారు కదా. ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ముఖాన్ని చూపించుకొని తిరుగుతున్నారు? అవును, మార్వాడీస్ ముఖాన్ని ఇలా కప్పు వేసుకుంటారు. వాళ్ళ గురించి ఇప్పుడు నేను కూడా చెప్పాను. అవును, వాళ్ళు తీసుకుంటారు. పంజాబ్లో చిమ్ని తల మీద వేసుకుంటారు, వాళ్ళు స్కార్ఫ్ లాగా వేసుకుంటారు. అది వదిలేసి కేవలం ముస్లింల వెనకాలే ఎందుకు పడుతున్నారు? ముస్లింలు మహిళలు అసలు సమాజంలో ముస్లింలు తప్ప ఇంకా వేరే సబ్జెక్టే లేనట్లు ముస్లింలలో చెడుల్ని, ముస్లింల హిజాబులు, ముస్లింలు తినే తిండి, ముస్లింలు వేసుకునే నిక్కర్లు, ముస్లింలు వేసుకునే చెడ్డీలు, ముస్లింలు వేసుకునే చొక్కాలు, ముస్లింలు వేసుకునే రిబ్బిన్లు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ముస్లింలలో బాల కార్మిక వ్యవస్థ ఉంది. ముస్లింలలో అంటరాని వాళ్ళకన్నా హీనంగా ముస్లింలను చూసుకుంటున్నారు. ముస్లింలలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. ముస్లింలలో పేదరికం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి కూడా మా బిడ్డలకు ఎక్కడైనా పెళ్లి చేయాలంటే ఆ నాయకుల దగ్గర పోయి ఆ దుల్హన్ పథకం కింద 50,000 1,00,000 రూపాయలు అని అడుక్కునే పరిస్థితిలో ముస్లిం సమాజం జీవిస్తుంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభాలో, భారతదేశంలో ఆర్థిక స్థితిమంతుల్లో ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మాట్లాడితే వక్ఫ్ ఆస్తులు ఎవరి అంటారు, ఏదైనా మాట్లాడితే అదేందంటారు, ఏదైనా మేము అడిగితే మీకు ఎందుకు ఇవ్వాలంటారు. మళ్ళీ ఇవన్నీ తీసుకుని వచ్చి మా మీద రుద్దుతుంటే ఎలాగ బ్రతకాలండి ఈ దేశంలో చెప్పండి మీరు? టీ బంకు దగ్గర మా పిల్లకాయలు, సైకిల్ షాప్ దగ్గర మా బిడ్డగాయలు, నెట్టుడు బండ్ల దగ్గర, చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో, హోటళ్లలో, కాళ్ళు తుడిచే దగ్గర, వెల్డింగ్ షాపుల్లో. ఏందండి ఇది? సమాజంలో వేరే పని ఏం లేదా? మాట్లాడితే ముస్లింలు వేరే మహిళలు, వేరే వాళ్ళు, వేరే కులస్తులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ దేశంలో అందరికీ సమాన హక్కు అన్నారు కదా, అందరికీ సమాన హక్కు ఉన్నప్పుడు మా మీద ఎందుకు వివక్షత చూపిస్తున్నారు చెప్పండి? సంచార్ కమిటీ కానివ్వండి, మిశ్రా కమిటీ కానివ్వండి, ఈ నివేదికలందరూ కూడా దళితుల కన్నా
చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ముస్లింలు జీవిస్తున్నారు Exactly, అంటున్నారు. exactly. చాలా వినండి, అటువంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ఒక ఉద్యమాన్ని తీసుకొని వస్తాను తొందరలో. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొని వస్తా. దాంట్లో నాకు ఎవరు సహకరిస్తారా, సహకరించారా, నన్ను ఉంచుతారా, చంపేస్తారా, ఏమైనా కానివ్వండి, ఒక బీజం అయితే వేయబోతున్నా. ఒక బీజం అయితే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక బీజం వేయబోతున్నా. ముస్లిం స్కాలర్లను నిలదీస్తా, ఆలింలను నిలదీస్తా. అదేవిధంగా ఎవరైతే మా మత పెద్దలను చలామణి అవుతున్నారో ఆ పెద్దలు ఎవరికి పెద్దలు రా మీరు అని చెప్పి రోడ్డు మీద లాగే రోజు తొందరలో ఉంది. ముస్లింలకు ముస్లిం అట్రాసిటీ చట్టంతో పాటు ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కావాలా. వీడు ముస్లిం, వీడు ముస్లిం, వీడు హిందూ, వీడు క్రిస్టియన్, వీడు కమ్మ, వీడు రెడ్డి, వీడు కాపు, వీడు పఠాన్, వీడు షేక్ అని మనుషుల్ని విడదీస్తున్నటువంటి చోట దళిత బహుజనుల ముస్లింల ఐక్యత సాధ్యమయ్యే పనేనా? 101% అవుద్దండి. 101% ఖచ్చితంగా అవుద్ది. ఒక మనిషి దళితులు పడుతున్న బాధలు, బహుజనులు పడుతున్న బాధలు సేమ్ మేము కూడా పడుతున్న బాధలు అయ్యే. మా అందరి కష్టాలు ఒకటి ఉన్నప్పుడు అందరూ కలిసి పరిష్కార మార్గం చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంటుంది కదా. వస్తారా ఐక్యత? వస్తారు. పాత రోజుల్లాగా లేదు. ఇప్పుడు యువతరము తిరగబడుతుంది, యువతరం నిలదీస్తుంది. యువకులు ఆ వివక్షత, వాళ్ళ మీద జరుగుతున్న వివక్షత ఏందనేది వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ వివక్షతలో నుంచి మేము బయటపడాలనే భావన వాళ్ళు ఖచ్చితంగా వస్తుందండి. ఏం చేశారండి, ఇద్దరు, ఒక రెడ్డి గారు, ఒక చౌదరి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలిసినారు. కలిస్తే రెడ్డి గారి చౌదరి గారు అడిగినారు, అయ్యా రమణారెడ్డి గారు ఎంతమంది పిల్లకాయలు అని చెప్పి. అయ్యా నాకు ఇద్దరు పిల్లకాయలు అయ్యా, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఇంకొకడు మలేషియాలో ఉన్నాడు అన్నారు. సరే చౌదరి గారు మీకు ఎంతమంది పిల్లకాయలు? అయ్యా నాకు ఇద్దరు కూతుర్లు అయ్యా, పెద్ద కూతురు వచ్చి స్విట్జర్లాండ్లో ఉంది, రెండో కూతురు వచ్చి యూకేలో ఉంది అని చెప్పారు. అదే ఒక దళితుడు, ఒక భాష, ఒక ఎల్లన్న, ఒక ఖాదర్ భాష ఇద్దరు కలిశారు. ఎల్లన్న ఎంతమంది పిల్లకాయలు? అయ్యా నాకు కూడా ఇద్దరు పిల్లకాయలు అయ్యా. ఖాదర్ భాష నీకు ఎంతమంది పిల్లకాయలు? నాకు కూడా ఇద్దరు పిల్లకాయలు అయ్యా. పిల్లకాయలు ఏం చేస్తున్నాడు? చిన్న కొడుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందర కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే అక్కడ బెల్దార్ పనికి పోయి ఉన్నాడు. పెద్దోడు ఏంటంటే మనం వస్తుంటే ఆటోల నుంచి కింద పడి కాలు ఎరిగిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ దళిత సోదరుడికి ఈయన అడుగుతాడు, నీకు ఎంతమంది పిల్లకాయలు? నాకు ఇద్దరు పిల్లకాయలు. పిల్లకాయలు ఏం చేస్తున్నారా? ఒకడు బర్రెలు కాసుకోవడానికి పోయినాడు, ఇంకొకడు నాటు సారా కాస్తున్నాడు అని చెప్పి వాడు కేసులు వేసేశారు. మా బిడ్డలు ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేసినారు? మీలాంటి శరీరమే మాకుంది, మీలాంటి కళ్ళే మాకున్నాయి, మీలాంటి చెవులే మాకున్నాయి, మీకు ఒకే ఓటు, ఈ దేశంలో మీకు ఏ హక్కు ఉందో మాకు కూడా అదే హక్కు ఉంది, అన్నీ అందరితో సమానంగా ఉన్నాయి. కానీ వడ్డించే వాళ్ళు వాళ్ళ మనుషులు కాబట్టి మా కడుపులు కొట్టేసి వాళ్ళకి వేస్తున్నారు తప్ప ఈ దేశం చెడ్డది కాదు, ఈ దేశంలో ఉన్న చట్టాలు కాదు. చట్టాలను నడిపే వాళ్ళు చెడ్డ నా కొడుకులు చేరిపోయి ఉన్నారు. ఆ చెడులో నుంచి సమాజాన్ని బయటికి తీసుకొని రావాలంటే, ఈ దేశంలో అందరికీ సమాన హక్కుకు రావాలంటే, అందరూ సమానంగా జీవించాలంటే దళితులు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ నలుగురు ఇస్ దేశ్ కే హమ్ చార్ సిపాయి, ఇస్ దేశ్ కే హమ్ చార్ సిపాయి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇస్ దేశ్ కే హమ్ చార్ సిపాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. ఆ నినాదంతో బయటికి వచ్చి సమాజంలో ప్రయత్నం చేసుకుంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవులు ఎల్లుండి ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. రెండు ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను స్వామి గారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఒక 1 ఇయర్గా లవ్ జిహాద్ అనేటువంటిది మీడియాలో బలంగా వినిపిస్తుంది. ముస్లిం అబ్బాయి హిందువుల అమ్మాయిల్ని టార్గెట్ చేసి పెళ్లి చేసుకొని ఆస్తి కొట్టేయడం సంగతి తరువాత ముందు మతం మారుస్తున్నారు అని చెప్పి. నిజంగా ఈ లవ్ జిహాద్ ఇస్లాంలో ఉందా, లేకపోతే ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిందా, లేకపోతే కావాలని ముస్లిం సమాజాన్ని తప్పుగా చిత్రీకరించేందుకు ఇదొక ఆరోపణ? జనరల్గా ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవు. ప్రేమకు కులం, మతం అడ్డురాదు. ఇప్పుడు మొన్న చూసిన మా తెలుగు అబ్బాయి జపాన్ అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రష్యా అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా చాలామంది అమెరికా అమ్మాయిని, స్విట్జర్లాండ్ అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. దాన్ని టీవీల్లో మీరంతా చాలా బ్రహ్మాండంగా ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు, ప్రేమ గుడ్డిది,
ప్రేమ కుంటిది, ప్రేమ మూగది, ప్రేమ ఏమైనా చేసేస్తుంది, సాహసమే ఊపిరి, హమ్ ప్యార్ జుక్తా నహీ, హమ్ ఆప్కే హే కోన్, దిల్ దియా దర్ద్ లియా అని చెప్పి రకరకాల టైటిల్లు రకరకాల ఫోకస్లు పెట్టి చేసుకుంటున్నారు కదా. అలాగే ప్రేమ అనే దానికి కులం మతం అడ్డు ఉండదు, ప్రేమ అనే దానికి హద్దులు సరిహద్దులు ఉండవు అని చెప్తారు కదా. అలాగే ముస్లింలు కూడా హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, ముస్లింల అమ్మాయిలు కూడా చాలామంది హిందూ అబ్బాయిలను కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ముస్లింలు చేసుకుంటే మటుకు లవ్ జిహాద్ అంటున్నారు, హిందువులు చేసుకుంటే లవ్ శ్రీరామ్ అని చెప్పి చెప్తారా, క్రైస్తవులు చేసుకుంటే లవ్ హల్లెలూయా అని చెప్తారా? ఎందుకు చెప్పటం లేదు? మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెప్పండి, ప్రేమకి హద్దులు ఉండవు, ప్రేమకి కులం మతం మీకే వర్తిస్తుందా? మీరు ఆ మాట మీద ఉంటారా? ఉంటానండి. మీకు నేను కొన్ని రీల్స్ చూపిస్తాను, చూపించండి. బుర్కా వేసుకున్నటువంటి ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయితో కనిపిస్తే ముస్లింలు కొడుతున్నటువంటి పరిస్థితి. నువ్వు బుర్కా వేసుకుని ఎక్కడో కాదు సమీ గారు, హైదరాబాద్ లో కాదు. దీనిపై మీ అభిప్రాయం? నేను నా మాట వినండి. ఒక హైదరాబాద్లో కన్న కూతురు హిందూ అబ్బాయి, వాళ్ళు ఏదో క్యాస్ట్ ఉంటారు, ఆ పిల్లోడు యాదవుల పిల్లోడో బల్జోళ్ళ పిల్లోడో ఉంటాడు, వాళ్ళు వచ్చి సెట్టిగాల్లో కమ్మోళ్ళు. ఎవరు క్యాస్ట్ల గురించి అంటే సారీ, అంటే అతను హిందువే, అబ్బాయి కూడా హిందువే. ఆ హిందువుల్లో కూడా ఏదో అప్ అండ్ డౌన్స్లో అమ్మాయి వాళ్ళు కొద్దిగా ఇది. అమ్మాయి గర్భిణి ఉంటే కిరాయి ఇచ్చేసి కన్న తండ్రి అల్లుని చంపించేసినాడు కదా. అవును, అది అది వాళ్ళ మైండ్ సెట్ అండి అది. అంటే వాళ్ళ కూతురుకి వాడు ఒక కళ ఉంటాడు, నా కూతుర్ని నేను నాకన్నా పై స్థాయిలో ఉన్నవాడికి చెయ్యాలా, లేదా ఏందో ఎవరికో చెయ్యాలని ఆ తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించినప్పుడు ఆ క్రోధంతో ఆ కోపంతో చంపేశాడు అతని తండ్రి. అదేవిధంగా ఆ బుర్కా వేసుకున్న అమ్మాయి ఎవరు హిందూ అబ్బాయితో ఉన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా చూసి వాళ్ళ కోపం వచ్చి కొట్టి ఉండొచ్చు. అన్నదమ్ములు అయితే ఓకే, మీరు అన్నదాని ప్రకారం కోపం వచ్చి కొట్టి ఉండొచ్చు అని చెప్పి, కొంతమంది ముస్లిమ్స్ అబ్బాయిలు పార్కుల వెంట రోడ్ల వెంట హైదరాబాద్లోనే ఎక్కడ తగ్గదు తిరుగుతూ, నువ్వు ముస్లిం అమ్మాయి కదా హిందూతో తిరగటానికి నీకు సిగ్గు లేదా అని చెప్పి ఆపి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది లవ్ జిహాద్ అయినా తప్పే, లేకపోతే మీరు అన్నట్లు ఇంకిదైనా కూడా తప్పే. మీరేమంటారు దీన్ని అంటారు? నేను దానికి ఆ పేరు పెట్టలేను, ఎందుకంటే లవ్ జిహాద్ ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి దగ్గర నుంచి ఎవరో ఒకరు పెట్టాలి కదా. ఎవరో ఒకరు ఒక కొత్త కనుక్కున్నప్పుడు దాన్ని పెట్టాలా. అది లవ్ జిహాద్, ఇది లవ్ శ్రీరాము. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా మా సోదరులు, కాషాయం బొట్టులు పెట్టుకొని చేతులు కట్లు కట్టుకొని పోయేసి పార్కుల్లో కూర్చున్నా వాలెంటైన్స్ డే చేయకూడదని చెప్పి కొట్టి పిచ్చి కుక్కల్ని కొట్టినట్లు కొట్టి చేస్తున్నారు కదా. అటువంటి మూర్ఖపు నా కొడుకులు వీళ్ళు కూడా. ఇట్లాంటి అధవల వల్లే కదా సమాజం నష్టం అవుతుంది. అది తీసుకొని వచ్చే దానికి ఇస్లాంని అంట కడతారు. ముస్లిం అమ్మాయి నువ్వేం చెయ్యి, నువ్వు అమ్మాయిని చెప్పు, అమ్మ నువ్వు చేస్తుండేది తప్పు, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పు పోయి, అయ్యా మీ అమ్మాయి ఈ విధంగా చేస్తుంది, మీ అమ్మాయికి పెళ్లి అవసరం ఉంది, మీరు మంచి సంబంధమైన చూసి చేయండి, లేదా అమ్మాయి ఎవరిని నచ్చుతుందో వాళ్ళని ఇచ్చి చేయండి. అసలు యాక్చువల్గా ఇంత మోరల్ పోలీసింగ్ అవసరమా? అన్ని కులాల్లో కూడా నేను చెప్పేది, కేవలం ముస్లిం సమాజంలోనే కాదు, అన్ని మతాల్లో అన్ని కులాల్లో మైనార్టీ తీరిపోయిన తర్వాత తన భాగస్వామి ఎవరు, తన ఆలోచన ఏంటి అని చెప్పి ఒక స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత చట్టాలు ఇస్తున్నప్పుడు ఇంత మోరల్ పోలీసింగ్ అవసరమా? లేదు, భారత రాజ్యాంగాలు భారత చట్టాలు మేజర్ అయిన తర్వాత నువ్వు స్వతహాగా జీవించే హక్కు నీకు ఉంటుంది, నీకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనేది అది ఏది మేజర్ అయిన నీ నిర్ణయం నువ్వు తీసుకునే హక్కు నీకు ఇచ్చేస్తారు. కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య ఒకటి ఇచ్చింది, మీరు చూసినారో లేదో, తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు అడ్డు చెప్పడానికి లేదు. అలాగ చేసుకున్న ఆడబిడ్డలు వచ్చి మాకు ఆస్తిలో హక్కు ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అంటే ఆ తల్లిదండ్రులకు ఇష్టం, అది వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఈ చట్టం సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది. ఇప్పుడు ఎవరైతే ఆస్తుల కోసము ట్రాప్లో వేసుకొని పోతున్నారని మీరు చెప్పినారు కదా, ఏదైతే ఆరోపణ ఉందో వాటి అన్నిటికీ ఇది బ్రేక్ పడిపోద్ది. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, జీవితాంతం ఆ ప్రేమను నువ్వు కాపాడుకుంటూ ఆ బిడ్డను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే శక్తి నీలో ఉన్నప్పుడే నువ్వు ప్రేమించాలని, నువ్వు పెళ్లి చేసుకోవాలా. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి అది ఎవరైనా కానివ్వండి, కులం మతము హద్దులు సరిహద్దులు ఉండవు. సరేనా? ప్రేమ అనేదే ప్రతి దానికి ప్రతి సమస్యకు పరిష్కారం ప్రేమనే. నేను మీతో ప్రేమతో మాట్లాడితే మీరు నాతో ప్రేమతో మాట్లాడతారు. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవద్దని నేను చెప్పటం లేదు, కానీ ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని మిమ్మల్ని నమ్ముకొని తల్లిదండ్రులను వదులుకొని
మీకోసం సర్వస్వం త్యాగించి వచ్చే ఆడబిడ్డలను మీ కోరికలు తీరిపోయిన తర్వాత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ కడుపులు చేసి ఇళ్ల దగ్గర వదిలేసి లేదా వాళ్ళని చంపేసి వాళ్ళని వ్యభిచార కుప్పంలో దయచేసి ఎవరు కూడా లాగబాకండి. ఎందుకంటే ఆడదనేది నీ తల్లి కూడా కావచ్చు, నీ చెల్లెళ్ళు కూడా కావచ్చు, నీ భార్య కూడా కావచ్చు, నీ బంధువు కూడా కావచ్చు. ఈ ఆడబిడ్డలు కూడా ఏంటంటే ఏ తల్లిదండ్రులు కూడా మీరు నష్టపోవాలా, మీరు సర్వనాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. తండ్రి ఒక పూట అన్నం తిని 2 సార్లు పస్తుంటాడు. చినిగిపోయిన బట్టలు వాడు వేసుకుంటాడు, చినిగిపోయిన చెప్పులు వేసుకొని ఆడబిడ్డకు వంటి నిండా బట్టలు, కొత్త బట్టలు కొట్టించి పంపిస్తాడు. ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా ఆడబిడ్డలకు చినిగిపోయిన బట్టలు వేసి కాలేజీకి పంపిరు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని నీకు కొత్త బట్టలు ఇప్పిస్తారు. వాళ్ళ కాళ్ళలో చెప్పులు లేకపోతే నీ కోసం చెప్పులు తీసుకొని వస్తారు. నీ తండ్రి నువ్వు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నా బిడ్డ కాలేజీకి పోయి వచ్చింది, ఆ అమ్మాయికి ఒక ముద్ద అన్నం పెట్టాలా, ఏదైనా అమ్మాయి ఇష్టపడే వస్తువు తీసుకొని వెళ్ళాలని ఒక పూట అన్నం తిని 2 పూటలు పస్తుండి నీకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే నీ జీవితం బాగుపడాలని. ప్రేమించండి. ఎటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలా, అతను కూడా నువ్వు ఎంత గాఢంగా ప్రేమిస్తావో అతను కూడా నీకు అంత గాఢంగా ప్రేమించి నీ పేదరికాన్ని లేదా నీలో ఉన్న లోపాలను అతని కళ్ళతో అతని ఆత్మతో కప్పేసి నిన్ను రక్షించేవాడిని ప్రేమించండి. నీ కోరిక మోజు తీరిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేయించి చంపించేయడము, లేదా ఫోన్లు చేసి అక్కడికి. ఇప్పుడు నెల్లూరులో ఒక అమ్మాయి ఫోన్ చేసి పిలిచాడు, ఒకడు ప్రేమించుకున్నారు, వాళ్ళు ఎందుకో దూరం అయిపోయినారు, ఫోన్ చేసి పిలిచినాడు, రూమ్లో రాగానే అమ్మాయిని పొడిచి చంపేసినాడు కదా, బీ ఫార్మసీ చదివే అమ్మాయి. ఆ విధంగా మీరు జీవితాలు ఎవ్వరు కూడా, అది ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ నాశనం చేసుకోబాకండి. ప్రేమ అనేది ప్రేమే, కానీ మీకన్నా ఎక్కువ మీ తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రులకు 9 నెలలు ఆడబిడ్డ కానివ్వండి మగబిడ్డ కానివ్వండి గర్భంలో పెట్టుకొని ఆ తల్లి మిమ్మల్ని కనేది ఎందుకంటే మీరు సమాజంలో నా బిడ్డ లేదా నా కూతురు చాలా సంతోషంగా ఉన్నారు, అందరితో సమానంగా ఉండాలని చెప్పుకోవడానికే వాళ్ళు. కానీ ఈ ప్రేమ పెటాకులు అని చెప్పి ప్రేమ ఫెయిల్ అయిపోయిందని మగ పిల్లకాయలు చచ్చిపోవడము, లేదా ప్రేమించి వాడి జీవితం నాశనం అయిపోయింది, వాడు నన్ను 1 సంవత్సరం 2 సంవత్సరాలు నన్ను వాడుకొని నాకు వదిలేశాడు, నేను పోయి చచ్చిపోవడం అని చెప్పి ఆ విధంగా జీవితాలు అంధకారంలో ప్రేమ పేరుతో ఆ లవ్ జిహాద్ కానివ్వండి, లవ్ శ్రీరామ్ కానివ్వండి, లవ్ హల్లెలూయా కానివ్వండి, ఈ మీ ప్రేమ పేరుతో ఇటువంటి దుష్టులు ఎవరైతే ప్రేమను కూడా అపహాస్యం చేసే దుష్టుల వలలో పడి జీవితాలు నాశనం చేసుకోబాకండి. లక్షణంగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు ఆడ చెప్తే ఆడ పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఇంకొకసారి కూడా చెప్తున్నా, ఏదైతే ప్రేమ పేరుతో బుర్ఖా వేసుకున్న అమ్మాయి హిందూతో ఉంటే, లేదా టోపీ వేసుకున్న వాడితో బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఉంటే, లేదా హిందూ అబ్బాయితో క్రైస్తవుల అమ్మాయి ఉంటే పోయి కొట్టడాలు తిట్టడాలు ఏదైతే చట్టాన్ని చేతులు చేసుకునే కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ దాన్ని అయితే మేము సమర్థించము. అది వాటిని ఖచ్చితంగా దాన్ని మనమైతే నిషేధిస్తాము. ఇంకొకసారి మీరు చెప్పారు కదా లవ్ జిహాద్ అని హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి చేసుకుంటున్నారని, ఆ విధంగా ఎవరు చేసినా కానీ ముస్లిం సమాజం వాళ్ళకి సహకరించదు. ఇంకా ఇప్పుడు మీరు చెప్తున్నారు లవ్ జిహాద్ అని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారు, ఎవరైనా ముస్లిం అమ్మాయిని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకుంటే 5 లక్షలు ఇస్తాము, వాడికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు కదా వాళ్ళు. కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్నారు. దాన్ని కూడా ఒప్పుకో. అదే నేను ఒప్పుకోకూడదు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్లకు అది వాళ్ళ బిడ్డలకో వాళ్ళ కుటుంబం మీదకి వచ్చిన రోజు వాళ్ళకి తెలుస్తుంది. మైక్ పట్టుకొని మాట్లాడేవాడు, అది నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ రెచ్చగొట్టేవాళ్ళు, ఆ నిప్పు మీ ఇంటి మీదనో మీ ఇంటి మీద వచ్చినప్పుడు అరే ఈ నిప్పు ఈ విధంగా కాల్చేస్తుందా అనే భావన ఆ రోజు వస్తుంది. కానీ అది ఎవరు చేసినా తప్పండి. రైట్. ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. భారతదేశంలో ముస్లింలు, దళితులు, కొంతమంది ఇతర కులాల వాళ్ళ ప్రధాన ఆహారము ఆవు మాంసము, గొడ్డు మాంసము, బీఫ్ తింటారు. ఎప్పుడైతే గోవు మా పవిత్రమైన జంతువు, మాకు దేవుడితో దేవతతో సమానం అని చెప్పి హిందూ ధర్మం హిందువులు ప్రకటించడం బహిరంగంగా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వీళ్ళందరూ కావాలని బీఫ్ని తింటున్నారు, బీఫ్ తినమని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ అలిగేషన్, ఒక ఆరోపణ. నిజమేనా? హిందువుల మనోభావాలను దెబ్బతీయటానికి ముస్లింలు, దళితులు, ఇంకొంతమంది కులాలు కావాలనే బీఫ్ తింటున్నారా, బీఫ్ తినమని ప్రోత్సహిస్తున్నారా? సౌత్ ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాలు చూసి ఉన్నానండి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఈ సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాల్లో చాలా ఫ్రీక్వెన్స్గా పోతూ వస్తూ ఉంటానండి, తిరుగుతుంటాను. నేను 57 సంవత్సరాల వయసు నాకు. సార్,
నాకు తెలిసి మా ఇంట్లో బీఫ్ మేము వండలేదండి ఇప్పుడు దాకా. ఓకేనా? ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ఆవుల మీద ఒక ఇదండి. మా బంధువులు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా బంధువులు ప్రెగ్నెన్సీలో బిడ్డను కానీ చనిపోయినారు. ఓకే. ఓకే. చనిపోయిన తర్వాత ఆ బిడ్డకు పాలు ఇవ్వాలి, బర్రె పాలు వేసేవాళ్ళు అనమాట. బర్రె పాలు వేస్తే అబ్బాయికి విరోచనాలు స్టార్ట్ అయిపోయినాయి. బర్రె పాలు పడలేదు ఆ పిల్లడికి, తల్లి లేని బిడ్డ. ఇంకా పసిబిడ్డకు పాలు కాకపోతే అన్నం పెట్టలేము కదా. తర్వాత హాస్పిటల్లో చూపిస్తే ఆవు పాలు ఇవ్వమన్నారు. ఆవు పాలు ఇంకా మన పసిపిల్లకాలం కదా. అప్పుడు ఆ రోజుల్లో ఏముంది, ఒక టిఫిన్ పట్టుకొని నడుచుకుంటూ మేమే పోయేసి ఆవు పాలు తీసుకొని వచ్చేవాళ్ళండి నేను. ఆ రోజు నుంచి దేవుడు వాళ్ళ తల్లి చనిపోతే ఆవు రూపంలో ఆ బిడ్డకు తల్లి ఇచ్చాడు. ఆ తల్లి పాలు తాగి వాడు బ్రతికాడు. అటువంటి తల్లిని వీళ్ళు కోయడం కరెక్ట్ కాదని నా ఊహ తెలిసినప్పటి నుంచి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ముస్లింలు ఆవు మాంసం తినరు అనేది నేను చెప్పను, తినేవాళ్ళు ఉండరు. ముస్లింలు ఒక్కళ్ళే ఆవు మాంసం తినరండి. బ్రాహ్మిన్స్లో ఎంతమంది ఆవు మాంసం తింటున్నారు? యజ్ఞాలు చేసినప్పుడు లేగదూడని కోసి విప్పసార తాగి ఆ దూడ మాంసం తినకపోతే ఆ యజ్ఞం పరిపూర్ణం కాదండి. పురాణాల్లో ఉన్నాయి, ఉంది కదా. అదేవిధంగా కేరళలో బ్రాహ్మిన్స్ అందరూ కూడా తింటారండి, దళితులు తింటారు, హిందువుల్లో తినేవాళ్ళు ఉన్నారు. ఇంకొక అసలు ఎంతసేపు మనం అంతవరకే పోతున్నాం కదా. స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, అది క్రికెట్ కానీ, హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఎనీ స్పోర్ట్ జాతీయ స్థాయిలో ఆడతారు కదా. కంపల్సరీ వాళ్ళకి బీఫ్ తినిపిస్తారండి, శారీరక దృఢత్వం కోసం బీఫ్ తినిపిస్తారు వాళ్ళకు. అదంతా వదిలేసి ముస్లింలు ఆవు మాంసం, ఎంతమంది ముస్లింలు ఆవు మాంసం తింటారు? ఎంతమంది ముస్లింలు ఆవు మాంసం తింటారు? నాకు తెలిసి 7-8% పేదరికంలో ఉన్న ముస్లింలు కూడా ఆవు మాంసం తినని వాళ్ళు ఉన్నారు. సయ్యద్లు ఆవు మాంసం ఇళ్లలో రానియరు. ఓకే. ఆవు మాంసము సయ్యద్లో అంటే అందరని చెప్పను, కొంతమంది 99% సయ్యద్లో అసలు ముస్లింలు చాలామంది ఆవు మాంసం తినరు. అంటే మాంసాహారము పొట్టెలు తింటున్నారు, కోళ్ళని తింటున్నారు, బర్రెల్ని తింటున్నారు, ఆవుని తింటున్నారు, పందిని తినే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మేము పంది అనే దాన్ని మేము అసహించుకుంటాము, పంది మాంసం తినే వాళ్ళు ఉన్నారు కదా. 5 స్టార్ హోటళ్ళలో పోయి పందులు తినే వాళ్ళు ఉన్నారు కదా. అరే పంది మాంసం ఏందిరా తినేదంటే అది వాటి టేస్ట్, అది వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు ఏంటంటే ఈ ఆవు మాంసం అనేది, ఆవు మాంసము ముస్లిమ్స్లో తింటారు. కానీ దాన్ని అయితే నేను మడుకు ఆవు ఒక్క మాట నేనైతే చెప్తాను బ్రదర్. నెల్లూరులో బక్రీద్ పండుగ వస్తుంది కదా. బక్రీద్ పండుగ వచ్చినప్పుడు ఆవులను కొయ్యకూడదని చెప్పి నినాదించి అన్ని మసీదులలో చెప్పే మొదటి ముస్లిం వ్యక్తిని నేను, అది గుర్తుపెట్టుకోండి. మీ గోరక్షకులు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ వాళ్ళు రారు. నేనే చెప్తాను, ఇస్లాం ధర్మంలో ఎదుటి వ్యక్తుల మనోభావాలకు హాని కలిగించే ఏ కార్యక్రమం కూడా చేయడానికి ఇస్లాం ధర్మం అంగీకరించదు. ఆవులను మేము కోస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. అటువంటి హుర్మాని మేము చేసినా కానీ అల్లా దాన్ని స్వీకరించాడు. కాబట్టి ఆవులను కోయబాకండి అని చెప్పి నేను చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి మీరు. రైట్ సమీజీ. గాలిబ్ అంటాడు ఒక దగ్గర, తుమ్ కహాబీజా తుమ్ కహాబీ గుమో తుమ్ లేనా ఔర్ దేనా సిర్ఫ్ ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ అని. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా మీరు ఇవ్వాల్సింది, తీసుకోవాల్సింది ప్రేమ అని. నాకు తెలుసు మీ గురించి, మీరు ఎంతో కాలంగా హిందూ ముస్లిం ఐక్యత కోసము, దళిత బహుజనుల ఐక్యత కోసము శ్రమిస్తున్నారు, పాటుపడుతున్నారు, అవమానపడుతున్నారు, కొన్ని చోట్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా మీరు నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఒక ఉద్యమాన్ని నిర్మిస్తారని చెప్పి మీరు డైలీ న్యూస్ వేదికగా చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ అప్పుడు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీ అందరి సహకారాలు కావాలా ఇన్షాల్లా. భగవంతుడు, ఆ దేవుడి యొక్క చల్లని చూపులు కానివ్వండి, ఖచ్చితంగా ఏదైతే మనం బీజం వేయాలనుకున్నామో ఆ బీజాన్ని అయితే నేను నాటుతాను. మీ గురించి కూడా అల్లామా ఇక్బాల్ గారి షేర్ ఒకటి గుర్తుకొచ్చింది. మీరు పడుతున్న కష్టం, సమాజంలో ఇంత చిన్న వయసులో సమాజంలో ఒక మార్పు తీసుకొని రావాలా,
అదేవిధంగా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టాలా. ఎవరికైనా తల వంచకుండా ఆ భగవంతుడి దగ్గర తల వంచుకుంటూ సమాజంలో బాధిత పీడితుల కోసం మీరు పడుతున్న కష్టంలో ఆ భగవంతుడు మీకు ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొని వెళ్ళాలని. అదేవిధంగా దానికి అల్లామా ఇక్బాల్ గారి షేర్ ఒకటి ఉంది, జబ్ సోచ్ లియా తుమ్ ఊంచి ఉడాన్ కా, జబ్ సోచ్ లియా తుమ్ ఊంచి ఉడాన్ కా, హద్ దేఖ్నా ఫుజూల్ హై ఆస్మాన్ కా. మీరు ఒక పైకి ఎదగాలనే ఆలోచన మీ మనసులో మీరు నాటుకున్నప్పుడు ఇంత ఎత్తు ఉందా అనే ఆలోచనను తీసేయండి. ఖచ్చితంగా ఏదైతే ఆ విల్ పవర్ ఏదైతే మీలో ఉందో అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు వస్తున్నారంటే ఎవరైతే అవినీతి పరులు ఉండారో, ఎవరైతే మతోన్మాదులు ఉండారో, ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఉండారో వాళ్ళందరూ కూడా మీకు చూసి దాక్కునే పరిస్థితి ఆ భగవంతుడు కల్పించాలా. అదేవిధంగా మీకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించాలా. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆ ముక్కోటి దేవుళ్ళు అల్లా సుబ్హానహు తఆలా యేసు ప్రభు యొక్క చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమను ఆశీర్వాదంగా తీసుకుంటాను. చివరి వరకు మనుషులుగా ఉందాం, మనుషులుగా బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ సబికర్, థ్యాంక్ యూ సో మచ్.